ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక పునరుత్థానపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ దయచేత, నీ కృప చేత మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, నీ మాటలు మేము ధ్యానింపవచ్చు ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మచేక శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేతనే నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. తీసిన వాళ్ళు చదవండి వారు. 16వ అధ్యాయము 23వ వచనం. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరు ఏమియు నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చదవబడిన యొక్క 2 వచనాలను మనం గాని ఆలోచన చేస్తే, 24వ వచనంలో యేసు ప్రభువు తన శిష్యులతో అంటున్న మాట ఏంటంటే, ఇది వరకు మీరు ఏమియు నన్ను అడగలేదు. యేసు ప్రభువు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళబోయే టైము దగ్గర వచ్చింది. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న కాడి నుంచి శిష్యులు 12 మందిని ఏర్పాటు చేసుకొని ఆ 12 మందితో సుమారు 3.5 సంవత్సరాలు బంధం పెనవేసుకొని, ఈ 3.5 సంవత్సరాలలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అద్భుతాలు చూశారు శిష్యులు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరము గడిపిన పరిస్థితి శిష్యుల్ని. అయితే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అద్భుతాలు చేయడం వాళ్ళు చూశారు. చనిపోయిన వారిని లేపడం చూశారు. ఏ రోగాన్నైనా స్వస్థపరచడం చూశారు. పేదవారికి సహాయం చేయడం చూశారు. సమస్త అన్ని కార్యాలు వాళ్ళు చూశారు. యేసు ప్రభు చేసేది చూశారు. చేపలు, రొట్టెలు 5,000 మందికి పంచడం చూశారు. అంటే గాలి తుఫాను వచ్చినా కూడా ఆపేయడం చూశారు. జాగ్రత్త. మరి గాలి తుఫాను ఆపేయడం చూసిన వాళ్ళు ఆహారాన్ని 1000 మందికి పెట్టడం చూసిన వాళ్ళు, చనిపోగా లేపడం చూసిన వాళ్ళు, ఏ రోగాన్నైనా స్వస్థపరచడం చూసిన శిష్యులు మరి ఏంటి, ఏమీ అడగలేదంట యేసు ప్రభుని. డబ్బు అడగలేదంట, ఆరోగ్యం అడగలేదంట, ఉద్యోగాలు, పదవులు ఏమీ అడగలేదంట. యేసు ప్రభే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది వరకు అంటే
ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు మీరు నన్నేమి అడగలేదు అంటున్నాడు. ఎంత ఆశ్చర్యమో! ఆలోచన చేయాల్సిన విషయం కదా. యేసు ప్రభు పక్కన ఉన్న ఈ శిష్యులు, యేసు ప్రభు శిష్యులు ఎందుకని యేసు ప్రభుని ఇన్ని కార్యాలు చూసి కూడా ఏమడగలేదు? ప్రేమైన దేవుని బిడ్డలారా, శిష్యుల జీవితాల్లో వారు పొందినటువంటి అనుభూతులు, అనుభవాలు మనం కూడా పొందగలిగితే వారిలాగే మనం కూడా ఉండడం సాధ్యమవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. బాగా డబ్బు, బంగారం ఉన్నోడి దగ్గరికి వెళ్ళి, ఒక ఇంటి నిండా బంగారం డబ్బు ఉంది అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది? నాకు కూడా కొంచెం బంగారం డబ్బు ఇస్తే బాగుండు, పెడితే బాగుండు అని అనిపించి అడుగుతాం ఇలా. కానీ యేసు ప్రభు దగ్గర అన్ని చూసిన వీళ్ళు యేసు ప్రభుని ఏమీ అడగలేదని యేసు ప్రభు అంటున్నాడు. శిష్యులారా, లేక బిడ్డలారా, మీరు నన్ను ఏమీ అడగలేదు అంటున్నాడు. నేను వెళ్ళిపోయే టైం దగ్గర వచ్చింది, పరలోకానికి వెళ్ళిపోతున్నాను నేను, కానీ మీరు నన్ను ఏం అడగలేదు అంటున్నాడు. అదేంటది? మనమేమో ప్రభువా నాకు కాలు బాగలేదు, చేయి బాగలేదు, తల బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అడుగుతున్నాం. అడగడం తప్పేం కాదు, అడగడం తప్పేమీ కాదు. మనమేమో ప్రభువా నా పరిస్థితి బాగలేదు, నాకు ఆర్థిక సహాయం చేయి, ప్రభువా నాకు ఇంట్లో కుటుంబ సమస్య ఉంది, నాకు ఆ సహాయం చేయి అడుగుతున్నాం, తప్పేమో లేదు. కానీ శిష్యులంట స్వయంగా యేసు ప్రభువే చెప్తున్నాడు, శిష్యులు యేసు ప్రభుని ఏమీ అడగలేదంట. అడగొచ్చు అండి, వాస్తవంగా అడగొచ్చు. ప్రభువా నాకు అసలు మరణం రాకూడదు, ఈ భూమి మీద నాకు చావే రాకూడదు అని అడగొచ్చు, చేయగలడు ఆయన. ఇంకోటి, ప్రభువా నాకు సంతోషమే ఉండాలి, ఎప్పుడు కూడా బాధ ఉండకూడదు అనే వరం అడగొచ్చు, అడగలేదంట. ప్రభువా నాకు అసలు ఎప్పటికీ చనిపోయే రోజు వరకు కూడా పేదరికం రాకూడదు, అంత డబ్బు, అంత బంగారం ఇచ్చేసి అడగొచ్చు, కానీ అడగలేదంట. ప్రభువా నాకు అసలు ఏ బాధ రాకుండా, ఏ కష్టం రాకుండా చెయ్యి ప్రభువా అని అడగొచ్చు, చేయగలడు, కానీ అడగలేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోవడానికి మనం దేవుడి దగ్గర. నేర్చుకోవడానికి సిద్ధపడిన వాళ్ళే యేసు ప్రభు దగ్గర, క్రీస్తు సంఘం దగ్గర, యేసు క్రీస్తు సంఘం దగ్గర నిలబడతారు. యేసు ప్రభువుని చాలా మంది వెంబడించారండి, కానీ నిలబడింది 12 మంది. ఎందుకో తెలుసా? అనేకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, కానీ యేసు ప్రభు కోసం రాలేదు. ఏదైనా యేసు ప్రభు ఇస్తాడేమో అని వచ్చారు, ఇచ్చాడు, వెళ్ళిపోయారు. వాళ్ళకు దొరికింది, ఇంకా వెళ్ళిపోయారు. యేసు ప్రభుతో పని లేదని వెళ్ళిపోయారు. కానీ ఈ 12 మంది ఏమీ అడగలేదు. కారణం ఏంటంటే వీళ్ళు యేసు ప్రభు ఇచ్చే వాటి కోసం రాలేదు, యేసు ప్రభుతో ఉండాలని వచ్చారు. ఎప్పుడైనా మీరు గమనించారా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మన జీవితంలో వచ్చే ఈ కష్టాలు, మన జీవితంలో వచ్చే ఈ పేదరికం, మన జీవితంలో వచ్చే ఈ అవసరాలు, మన జీవితంలో వచ్చే అనారోగ్యాలు, ఆకలి దప్పులు, వీటన్నిటినీ మించినోడు కాదా యేసు ప్రభు? వీటన్నిటికంటే ఎక్కువ కాదా మన తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, ఉద్యోగాలు, మన శరీరము, మన ప్రాణము, వీటన్నిటినీ ఒక పక్కన పెడితే యేసు ప్రభును ఒక పక్కన పెడితే యేసు ప్రభు ఎక్కువ కాడా? కనుక ఏ కోణంలో మనం యేసు ప్రభుని చూస్తున్నామో, ఏ కోణంలో మనకి యేసు ప్రభు అర్థమవుతున్నాడో
ఆలోచన చేయాలి. శిష్యులంట యేసు ప్రభుని అసలు ఏమీ అడగలేదంట. ఏమీ అడగకుండానే చనిపోయారండి యేసు ప్రభు కోసం. యేసు ప్రభుని ఏమీ అడగకుండానే యేసు ప్రభు కోసం తలకాయలు పెట్టారండి. యేసు ప్రభు దగ్గర ఏమీ అడగకుండానే యేసు ప్రభుకు ఇల్లు ఆస్తులు అమ్మేసి సువార్త పనిలో వాడారండి శిష్యులు. ఎందుకలాగా వాళ్ళు అలా చేయగలిగారు? యేసు ప్రభు దగ్గర ఏమీ అడగకుండా. పైనే సమాధానం ఉంది, దానికి పైనే సమాధానం ఉంది. 23వ వచనం చదవండి. 23వ వచనం, యోహాను సువార్త 16:23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి చాలు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు అనే మాట యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. ఏ దినమున, ఎక్కడ, ఎప్పుడు, ఏంటి? యేసు భూలోకానికి వచ్చి మాట్లాడిన మొట్టమొదటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్పాడంటే, ఆ కాలంలో వాళ్ళు ఏం విన్నారంటే, యేసు ప్రభు పక్కన ఉన్న ఈ 12 మంది ఏం విన్నారంటే, ఆయన శిష్యులతో చెప్తున్నాడు, బిడ్డలరా, మీరు పరలోకం వెళ్ళిన తర్వాత ఇక మీరు నన్ను ఏమి అడగరు అంటున్నాడు. ఎందుకని అడగం? ఎందుకని అడగం అంటే, పరలోకం అనేది మరణం ఉన్న చోటు కాదు. ప్రభువా నన్ను బ్రతికించమని అడగడానికి. పరలోకం అనేది ఆకలి దప్పులు గల చోటు కాదు, అయ్యా నాకు అన్నం పెట్టని అడగడానికి. పరలోకం అనేది రోగస్తులుండే చోటు కాదు, ప్రభువా నన్ను స్వస్థపరచండి. పరలోకం అనేది దుష్టులుండే చోటు కాదు, అయ్యా వారి నుంచి నన్ను కాపాడు అని అడగడానికి. పరలోకం అనేది మోసగాండ్రు ఉండే చోటు కాదు, వాళ్ళు నన్ను మోసం చేస్తారేమో కాపాడు అని అడగడానికి. సాతాను పరలోకములో పాపము చేసినప్పుడు పరలోకము నుంచి గెంటి వేయబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకములో నీతి, న్యాయము, సమాధానము, అమరత్వము, సంతోషము, ప్రేమ అవి మాత్రమే ఉంటాయి. అక్కడ శాపగ్రస్తమైనది కానీ, రోగమైనది కానీ, మరణించేది కానీ, ఏడ్చేది కానీ, బాధపడేది కానీ, అవమానపడేది కానీ, మోసపోయేది కానీ ఏది ఉండదు పరలోకంలో. ఆ లోకాన్ని మీకు ఇవ్వడానికి, ఆ లోకంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చానని యేసు చెప్పిన ఆ మాట పట్టుకున్నారు వాళ్ళంతే. ఆ లోకానికి నా ద్వారానే రావాలి. ఆ లోకానికి రావాలంటే పరిశుద్ధులవ్వాలి, పాపాన్ని పోగొట్టుకోవాలి. ఆ పాపం పోవాలంటే నా రక్తంలోనే కడగబడాలి అనే మాటలు యేసు ప్రభు వాళ్లకు చెప్పిన రోజు నుంచి, పేతురు దగ్గర నుంచి చివరి వారి వరకు, యోహాను వారి వరకు వాళ్ళు పట్టుకున్నది ఏంటో తెలుసా? ప్రభువా మేము ఎలాగైనా పరలోకం వెళ్ళాలి, నువ్వు ఉంటావు అక్కడ, నీతో మేము ఉండాలి. ఆ పరలోకంలో ఇక ఏ అవసరాలే ఉండవు. గుర్తుపెట్టుకోండి, పరలోకంలో స్తుతి మాత్రమే ఉంటుంది. పరలోకంలో స్తుతి మాత్రమే ఉంటుంది. ప్రార్థన అంటే వేరు, యాచన అంటే వేరు, స్తుతి అంటే వేరు, కృతజ్ఞతాస్తుతులు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం చేసేది ఏంటో తెలుసా? ప్రభువా 1 గంట అయింది, అన్నం పెట్టవా? ఏం అడిగే అవసరం ఉండదు. ప్రభు అదిగో దోమలు కొడుతున్నాయి, ప్రభు అదిగో
జ్వరం వస్తుంది, ఏమి అందుకే ఆయన అంటున్నాడు, ఆ దినమున మీరు దేవుని కూర్చి నన్ను అడగరు. ఇంకా పరలోకం వెళ్ళిన తర్వాత మనకు కష్టాలే ఉండవు. కష్టాలే బాధలు లేనప్పుడు ఏమడుగుతాం దేవుణ్ణి? అక్కడ మనం ఏమడుగుతామంటే ఏం అడగం. మరి ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యుగ యుగాలు కృతజ్ఞతాస్తుతులు. ఇలాంటి స్థలానికి మమ్మల్ని చేర్చిన దేవా, ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చిన తండ్రి, ఇంత గొప్ప లోకాన్ని మాకు ఇచ్చిన దేవా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావములు పొందడానికి నీవు అర్హుడవు. ఇదే ఉంటది పరలోకంలో. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, చెప్పలేనటువంటి సంతోషం పరలోకంలో, చెప్పలేనటువంటి ఆనందం దేవుడి దగ్గర, దేవుడితో, యేసయ్యతో పాటు మనం ఉంటాం, జీవిస్తాం అక్కడ. ఈ సంగతులన్నీ, ఇంత గొప్ప సంగతులన్నీ శిష్యులు నమ్మారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు యేసు చెప్పిన పరలోకాన్ని నమ్మి ఆ పరలోకం పొందడానికి ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడినా పర్లేదు అనుకొని యేసు ప్రభుని ఇంకేమడగలరు. ₹1,00,000 ఇక్కడ ఉన్నాయి, 10 పైసలు ఇక్కడ ఉంది, ఏది తీసుకుంటాం? 10 పైసలు తీసుకుంటే బుద్ధిహీనుడు కదా. యేసు ప్రభు పరలోకం ఇవ్వడానికి వచ్చాడు. ఈ పరలోకము గురించిన సువార్త విన్న శిష్యులు పరలోకం ఇచ్చే దేవుడైన యేసుక్రీస్తు దగ్గర ఉండిపోయారు. యేసయ్య నువ్వుంటే చాలని సమస్తము విడిచి యేసయ్య కాలు పట్టుకొని ఆయన భూమి మీద ఉన్న 3.5 సంవత్సరాలు యేసయ్య నువ్వుంటే మాకు చాలయ్యా అనుకొని బతికారు. కాబట్టి యేసు ప్రభుని మాకు చావు లేకుండా చెయ్యి, డబ్బు లేకుండా చెయ్యి, రోగం లేకుండా చెయ్యి అని అడగల. కారణం ఏంటంటే మేము ఆయన కోసం బతికిన తర్వాత ఆయన మాకు ఇవ్వబోయే పరలోకం సూపర్. ఆయన మాకు ఇవ్వబోయే అధికారం చాలా గొప్పది. కాబట్టి యేసు ప్రభుని దగ్గరకు చేరిన రోజు నుంచి శిష్యుల్లో ఎవరు కూడా ఏమీ అడగలేదట యేసు ప్రభుని. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, మీరు నన్ను ఏమీ అడగలేదు. మరి మనం ఎందుకు అడుగుతున్నామంటే, అడగొచ్చు, తప్పేం లేదని, కానీ అడగాలి, తప్పేం లేదు, కానీ పరలోకానికి సిద్ధపడవా? ఇక్కడ ఎంత ఆరోగ్యం ఇచ్చినా ఒకరోజు చనిపోవాలి కదా. ఇక్కడ ఎంత డబ్బున్నా ఒకరోజు పోగొట్టుకోవాలి కదా. ఇక్కడ ఎంత పదవున్నా ఒకరోజు దాన్ని వదిలేయాలి కదా. ఇక్కడ ఎంత బంధు స్నేహితులున్నా, ఎంత అందమున్నా ఒకరోజు విడవవలసినవి అని శిష్యులకు అర్థమైంది. మేము అడుగుతాం, రైట్, బాగుంది యేసయ్య మంచి ఆరోగ్యమే అని అడుగుతాం. చచ్చిపోయే రోజు వరకు కూడా ఆరోగ్యమే అని అడుగుతాం. మరి చచ్చిపోతాం కదా. డబ్బు అడుగుతాం, చచ్చిపోయే రోజు ఒక డబ్బు ఇవ్వమని చెప్పారు, దాన్ని వదిలేస్తాం కదా. కాబట్టి శిష్యులు ఎంత తెలివి గల వాళ్ళు, ఎంత మంచి నిర్ణయం తీసుకునేవాళ్ళు ఆలోచించండి. ఆ రాబోయే లోకమును పొందడం ముఖ్యం, కానీ ఈ లోకంలో పొందినా పొందకపోయినా నష్టమేం లేదని శిష్యులు యేసు ప్రభుని ఏమీ అడగలేదంట. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మరి వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్నేమి అడగలేదు అంటున్నాడు. కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు చూపించి ముగించేస్తాను జాగ్రత్తగా. ఇప్పుడు శిష్యులు ఎందుకు యేసు ప్రభుని ఏమి అడగలేదంటే, వాళ్ళు పరలోకంలో అడుగు పెట్టడం మీద దృష్టి పెట్టారు. వాళ్ళు నరకంలో ఉండే సమస్య మీద దృష్టి పెట్టారు. కనుక ఆరోగ్యం మీద, అనారోగ్యం మీద పెద్ద సమస్య కాదు.
పాపము నుంచి దూరం అవ్వడం మంచిది. ఎందుకంటే పాపం చేస్తే మనం యుగయుగాలు నరకంలో ఉంటాం, పాపం లేకుండా ఉంటే యుగయుగాలు పరలోకంలో ఆనందంగా ఉంటాం. దాని మీద దృష్టి పెట్టారు వాళ్ళు. యేసు వచ్చింది, యేసు పుట్టింది, క్రిస్మస్ కి అర్థం అదే. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీ కొరకు నరకము నుంచి, పాపము నుంచి రక్షించే రక్షకుడు పుట్టాడు. అది సువార్త. అది మనిషికి కావలసిన అవసరం. క్రీస్తు మనిషికి కావాలి పాపము నుంచి విడిపించబడ్డానికి. మన దృష్టి అంతా తినడం తాగడం మీద కాలం అంతా గడిపేస్తే నరకం ఎలా తప్పించుకుంటాం? ఓకే, కనుక ఒక్క వచనం నేను చూపించేసి చూడండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 1, 2 వచనాలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1, 2 వచనాలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. చాలమ్మా, దాయితోనండి, ముగించేస్తాం ఒక 5 నిమిషాలు. చెట్టుకి నీరు కావాలా వద్దా? ఏమా, చెట్టుకు నీరు కావాలా వద్దా? కావాలి. నీరు లేని చెట్టు ఎండిపోతుంది, నీరు లేని చెట్టు ఎదగదు, నీరు లేని చెట్టు కాయలు ఇవ్వదు కదా. ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే దానికి నీళ్ల అందుబాటు కావాలి. ఇక్కడ దేవుడు ఒక వచనాన్ని మనకు కొన్ని వచనాలు రాపించి, బైబిల్ ధ్యానించేవాడు నీటి ఒడ్డున కలకలలాడి ఆకులతో పచ్చగా కాయలు కాసే చెట్టులాగా ఉంటాడు అని రాపించాడు. మీకేమర్థమైందో? మీకేమర్థమైందో? మీకేమర్థమైందో చెప్తానండి. దాని అర్థం, యేసుక్రీస్తు యొక్క మాట మన హృదయము లోపలికి వెళ్ళాలి. నీళ్లు చెట్టు లోపలికి వెళ్తేనే అది పచ్చగా ఆకులు, కొమ్మలు, కాయలు ఇవ్వగలదు. సూత్రం మర్చిపోవద్దు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట మనం స్వీకరించాలి. యేసు ప్రభు యొక్క మాట మనం స్వీకరించాలి. ఇంతకీ యేసు ప్రభు యొక్క మాట ఏంటి? యేసు ప్రభు యొక్క మాట నిజము చెప్పు అని అంటాం. యేసు ప్రభు యొక్క మాట నీతిగా బ్రతుకు అని అంటది. యేసు ప్రభు యొక్క మాట పరలోకం మీద విశ్వాసం ఉంచు అంటది. యేసు ప్రభు యొక్క మాట ప్రార్థన చేయమంటది. యేసు ప్రభు యొక్క మాట పాపం చేయొద్దు అంటది. జాగ్రత్త. నీళ్లు చెట్టులోనికి వెళ్ళి చెట్టును ఎలాగైతే అభివృద్ధి పరుస్తుందో పచ్చగా, దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఒక మనిషి హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఆ మనిషి నీతిమంతుడుగా తయారవుతాడు. అదే పచ్చని చెట్టు. ఒక మనిషి పరిశుద్ధుడుగా తయారవుతాడు. అదే పచ్చదనం. ఆ పచ్చని చెట్టులో తీపి కాయలు వస్తాయి. అదే ప్రేమ, సమాధానం. యేసు ప్రభు ప్రేమమయుడు. యేసు ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధుడేనా? యేసు ప్రభు ప్రేమమయుడేనా కదా? యేసు ప్రభు క్షమించేవాడేనా?
క్షమించేవాడైనా? ఎవరిని క్షమిస్తాడు ఆయన? ఎవరిని క్షమిస్తాడు? చూద్దాం ఎవరిని క్షమిస్తాడు. లూకాసు వార్త 23:34 చదవండి. లూకాసు వార్త 23:34 పచ్చని చెట్టు, ఒక పచ్చని చెట్టు చూపిస్తాను ఇప్పుడు మీకు. లూకాసు వార్త 23:34 చదువు. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, లూకాసు వార్త 23:34 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని జాగ్రత్త. యేసు ప్రభుని చంపుతున్న వారి గురించి యేసు ప్రభు పలికిన మాట. వీళ్ళు యేసు ప్రభుని ఏం చేస్తున్నారమ్మా? చంపుతున్నారు. జాగ్రత్త. యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. మేకులతో కాళ్ళు చేతులకు మేకులు కొడుతున్నారు, రక్తం వచ్చేటట్టు కొడుతున్నారు, కొరడాలతో కొట్టారు, బట్టలు కూడా తీసేశారు, ఉమ్మేశారు, రకరకాల పనులు చేసి చంపబోతున్నారు యేసు ప్రభుని. ఈ చంపబోతున్న వారి గురించి యేసు ప్రభు తండ్రికి పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, వీళ్ళు నన్ను కొట్టారు, వీళ్ళు నన్ను తిట్టారు, ఎన్ని రోజులని ఓర్చుకునేది? ఎంతని ఓర్చుకునేది? 1, 2? కొరడాలతో ఈపు మీద కొట్టారు, దాంతో వదిలేయచ్చు కదా. తలకు ములకిలో పెట్టారు, దాంతో వదిలేయచ్చు కదా. చేతులకు మేకులు కొట్టారు, దాంతో వదిలేయచ్చు కదా. పచ్చి మ్రాలను మోపించారు, దాంతో వదిలేయచ్చు కదా. గుద్దారు, దాంతో వదిలేయచ్చు కదా. ఉమ్మేశారు, దాంతో వదిలేయచ్చు కదా. కాళ్ళకు మేకులు కొట్టారు, దాంతో వదిలేయచ్చు కదా. ఎన్నని నేను సహించేది అన్నాడా? ఎన్నని నేను ఓర్చుకునేది అన్నాడా? యేసు ప్రభు ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు యేసు. ఆ యేసు జీవము, ఆ యేసు మాట, ఆ యేసు మన లోపల ఉంటే మనం కూడా అలా పలుకుతాం. యేసు పచ్చని చెట్టు, యేసు జీవజలము, యేసు పరిశుద్ధుడు, యేసు ప్రేమామయుడు, యేసు క్షమించేవాడు. యేసు ప్రభు మన లోపల నివసించి మన లోపల నుంచి యేసు ప్రభువు మాట్లాడాలి. అది వాక్యం మన లోపలికి వెళ్ళడం అంటే. యేసు ప్రభువు మనలో కనబడాలి. నీళ్లు లోపలికి వెళ్ళిన తర్వాత పచ్చగా వచ్చి కాయలు వచ్చినప్పుడు ఈ చెట్టు బాగుంది అంటాం. ఇప్పుడు యేసు ప్రభువుని చూపించానా? రైట్. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయము, అపోస్తల కార్యం 7వ అధ్యాయము 54 వచనం చదవండి. 54 కాదు, చదవండి. 54 నుంచి 60 దాకా చదివేది సార్ తొందరగా. అపోస్తల కార్యము, ఇది స్టెఫన్ని చంపుతున్న సందర్భం. ఎందుకు? యేసు ప్రభు గురించి చెబుతున్నందుకు స్టెఫన్ని చంపుతున్నటువంటి సందర్భం. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఎవరిని? స్టెఫన్ను చూసి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచి ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా
నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టింది. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి స్టెఫనుని చంపుతున్న సందర్భం. యేసు ప్రభు గురించి సువార్త చేసినందుకు స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపుతున్న సందర్భంలో స్టెఫను పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, నేను నీ గురించి ప్రకటించేటప్పుడు వాళ్ళు నన్ను రాళ్లతో కొడుతున్నారు, ఎన్నని ఓర్చుకునేది, ఎంతని సహించేది. పళ్ళు కొరికారు, తిట్టారు, కొట్టారు, రాళ్లతో కొట్టి నన్ను చంపాలనుకుంటున్నారు. ఇన్ని నేను మోయాలా? ఇంత నేను భరించాలా? నేను కూడా మనిషినే కదా అన్నా. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఈ పాపము వారి మీద మోపకు. యేసు ప్రభు క్షమించినట్టే స్టెఫను కూడా తనను చంపుతున్న శత్రువులను క్షమించాడంటే అర్థం ఏంటో తెలుసా? స్టెఫను లోపలికి యేసు వాక్యము, యేసు జీవము, యేసు గుణాలు ఉన్నాయి. దీన్నే క్రైస్తవ్యం అంటారు. వీళ్ళనే క్రైస్తవులు అంటారు. నీళ్లు చెట్టు లోపలికి వెళ్తేనే అది పచ్చగా తయారవుతుంది. యేసు మాట గుణలక్షణాలు క్రైస్తవుని హృదయము లోపలికి వెళ్తేనే మాటలోను క్రియలోను వాడు క్రీస్తు పోలిన కలిగి ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, స్టెఫన్కి మరణం ఏమీ పెద్ద అనిపించలే. స్టెఫన్కి అవతలందరూ తెచ్చడం ఏమీ అనిపించలే. ఎందుకు? పరలోకం వెళ్ళబోతున్నాడు స్టెఫన్. బాధపడేది ఎవరు? దేవుణ్ణి ఎరక్క పాపం చేస్తున్న వాళ్ళు బాధపడతారు. అందుకే వాళ్ళ మీద జాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. నువ్వు దైవ భక్తుడవు, దైవ భక్తురాలవైతే ఈ భూమి మీద ఉన్న మనుషులు నిన్ను ఎంత చిత్రహింస పెట్టినా, ఎంత కొట్టినా నీకేమీ నష్టం లేదు. ఎందుకు? నువ్వు పరలోకం వెళ్తావు. ఒకవేళ నీలో ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, లేదా ఎవరి మీదైనా ప్రేమ కలగడం లేదు అంటే ఆలోచించుకోవాలి, నీలో క్రీస్తు ఉన్నాడో లేదో. యేసు ప్రభు ఏమో తనని చంపుతున్న వారిని క్షమించిన మనసు అయిందైతే, మనమేమో మనల్ని ఎవరైనా సరిగి చూడకపోయినా, మనల్ని ఎవరైనా తిట్టినా, మనల్ని ఎవరైనా కొట్టినా వాళ్ళ మీదకి తిరుగుబాటు చేసే మనసు అయితే మనలో ఎవరున్నాడు? మనలో క్రీస్తు ఏమో శత్రువుని క్షమిస్తున్నాడు, సాతాను పగ తీర్చుకుంటాడు. సాతాను గొడవలకి వెళ్తాడు, సాతాను హీనపరుస్తాడు, సాతాను ఓర్చుకోడు, సాతాను ఉగ్రుడవుతాడు. యేసు గుణలక్షణాలు కలిగి ఉండడం పచ్చదనం, పరిశుద్ధత, నీతి, క్రైస్తవ్యం. ఆ సారం క్రీస్తు మాట హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఒకడు తిట్టినా నవ్వుతూ ఉంటారు, ఒకడు కొట్టినా తేలిగ్గా తీసుకుంటాడు, ఒకటి చంపపోయినా నో ప్రాబ్లం. ఎందుకు? పరలోకవాసులము, అమరత్వం కలిగిన పట్టణంలో ఉండబోయేవారు. వీళ్ళకి అసలు ఇంకా యేసు ప్రభు గురించి చెబుతుండగా ఎవరైనా చంపేస్తే తొందరగా పరలోకం వెళ్ళిపోతారండి. యేసు ప్రభు గురించి నువ్వు బతుకుతుండగా ఎవరైనా హింసిస్తే నీకు ప్రతిఫలం ఎక్కువ. శోధన సహించే వారు ధన్యులు, వారు దేవుని యొక్క దీవెనలు పొందుతారు. ఇంకా అందుకే యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని భూ సంబంధమైన 4 రోజుల ఆనందం, డబ్బు, ఆరోగ్యం అడగలేదు.
వాళ్ళ లోపలికి క్రీస్తు వెళ్ళిన తర్వాత ప్రేమ వచ్చేసింది. వాళ్ళ లోపలికి క్రీస్తు వెళ్ళిన తర్వాత క్షమాపణ వచ్చేసింది. వాళ్ళ లోపలికి క్రీస్తు మాట వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఎలా రక్షణ పొందాలని చూస్తున్నారే కానీ స్టెఫెన్ చూడండి, వాళ్ళు ఎలాంటి రాయి తీసుకున్నాడు, గడప తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, అది చూడడంలా అయ్యో, తను చంపుతున్నా కూడా అయ్యో వీళ్ళు పాపం చేస్తున్నారే, నరకానికి వెళ్తానే, అది ఆలోచిస్తున్నాడు స్టెఫెన్. యేసు ప్రభు కూడా తండ్రి ఎందుకు వేరు, అయ్యో తండ్రి వీళ్ళు నరకానికి వెళ్తారే, అది ఆలోచిస్తున్నాడు యేసు ప్రభు. క్రీస్తు యొక్క సారము, ఆయన మాట మనలోకి వస్తే ఎందుకండి మన జీవితాలు మారు మనసు పొందవు? ఇప్పుడు ప్రశ్నించుకోండి. నువ్వు నీళ్లతో పచ్చగా కాయలు కాసే చెట్టువా, ఎండిపోయిన చెట్టువా? ఎండిపోయిన చెట్టుకు ఆకులు ఉండవు, ఎండిపోయిన చెట్టుకు కాయలు ఉండవు. ఆకులు కాయలంటే ప్రేమ, సమాధానము, నీతి, విశ్వాసము, ప్రార్థన, ఆ గుణలక్షణాలన్నీ కలిగిన తర్వాత పేతురులోకి, అపొస్తలులోకి అన్ని వచ్చిన తర్వాత మా కోసం నువ్వు ప్రాణం పెట్టావయ్యా, మా కోసం నువ్వు పరలోకం సిద్ధం చేసావు ప్రభు. ఇక్కడ ఈ వదిలిపోయే వాటిని మేమేమి అడుగుతాం నిన్ను? నిత్య జీవాన్ని మాకు ఇచ్చిన తర్వాత ఈ వదిలిపోయి పెట్టే వాటిని మేము అడిగి ఏం చేసుకుంటాం? కాబట్టి వాళ్ళు ఏమడిగారో తెలుసా? నువ్వు ఎలాగొచ్చినా మాకు ఓకే, అది ఓకే, మాకు చాలు. ఇది మీకు అర్థమైతే శత్రువు మిమ్మల్ని ఏం చేస్తాడండి? మహా అయితే మిమ్మల్ని తిట్టిన వాళ్ళు వల్ల మీకేం నష్టం అవుతుంది? కానీ ఒకటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు రేపు అడుగుతాడు, అమ్మా ఆ రోజు పాస్టర్ గారు నీకు నన్ను చంపుతున్న వారిని క్షమించమని చెప్పాడు కదా, స్టెఫెన్ గారు నన్ను చంపుతున్న వారిని క్షమించాడని చెప్పాడు కదా, మరి నువ్వు క్షమించలేకపోయావా అని అడిగాడు. ఏం చెప్తావు? పాపం చేయమంటే చేయొద్దు అని క్షమించు. మనం గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళని సంపాదించుకోలేకపోతున్నాము అంటే, క్రీస్తులోనికి లాగలేకపోతున్నామంటే మనలో క్రీస్తు ఎక్కడున్నాడు? నువ్వు క్రైస్తవుడు అయితే నీలో క్రీస్తు ఉంటే, క్రీస్తు చేసిన పని భూలోకానికి వచ్చే పని చేశాడు. ఆత్మల రక్షణ సువార్త, క్షమాపణ, ఓర్చుకున్నాడు, రక్తం కార్చాడు, దానం చేశాడు, త్యాగం చేశాడు. అది మనలో కనబడుతుంది. ఆయన మన లోపల ఉంటే, క్రీస్తు మాట మన లోపల నివసిస్తూ ఉంటే, ఆ మాట ఇచ్చే గుణ లక్షణాలు మనలో ఉంటాయి. నీళ్ళిచ్చే జీవం చెట్లో ఉన్నది. ఈ పాఠం విన్న తర్వాత కూడా ఇంకా నువ్వు జనాల మీద పగ, నేను తిట్టినోళ్ళ మీద ద్వేషం, నేను కొట్టినోళ్ళ మీద పగ, వాళ్ళు నన్ను ఎట్ట అన్నారు, వాళ్ళు నన్ను ఎట్ట చేస్తున్నారు, వాళ్ళు అంటే నీలో క్రీస్తు లేడని అర్థం. అంతే, డిసైడ్ చేసేసుకో అంతే. క్రీస్తు గుణ లక్షణాలు అవి కావు అసలు. పరలోకంలో ఆనందం పెట్టుకుని భూమి మీద ఏం కోరుకుంటున్నావు? పెత్తనం. ఏముంది ఇక్కడ పెత్తనం? రాజు పోతున్నాడు, పేదవాడు పోతున్నాడు, ఏముంది ఇక్కడ పెత్తనం? ఓకే, కనుక ధర్మశాస్త్రము తన లోపలికి, బైబిల్ తన లోపలికి తీసుకొని ఫలించేవాడు పచ్చని చెట్టులాగా ఉంటాడు. వాక్యాన్ని తన లోపలికి తీసుకొని పాటించేవాడు యేసు ప్రభులాగా, స్టెఫెన్ లాగా, పౌల్ లాగా ఉంటాడు. అవన్నీ పచ్చని చెట్లు. ఇంకా తిప్పుకొని గందరగోళం అవుతా ఉంటే
మీలో క్రీస్తు లేడని అర్థం అంతే. ఇంకా యేసు ప్రభు లేడని అర్థం. యేసు ప్రభు లేకపోతే వాడు ఉన్నాడని అర్థం. ఏం చేయగలరు ఈ మనుషులు మనల్ని? నువ్వు ప్రేమిస్తే నష్టం ఏమవుతుంది నీకు? ఇవి పాఠాలు, ఇవే పాఠాలు. ఓకేనా? వచ్చే వారం నుంచి ఏమి కోరని అపోస్తలులు ఎలా ఎలా మనం ఏమనుకుంటామంటే, ప్రభువా ఈ చెయ్యి పడకూడదు, ఈ కాలు పడకూడదు అంటే, ప్రభువా చచ్చిపోయేటప్పుడు హాయిగా